లాస్ట్ టైం నేను చేసిన ఓరియో కేక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే మళ్ళీ ఇంకొక కేక్ అయితే ట్రై చేస్తున్నాను. ఈసారి ఎలా వస్తుందో చూద్దాం. మంచి రావాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బిస్కెట్స్ తీసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకొని అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ బట్టి షుగర్ యాడ్ చేసేసుకోండి. ఇంకా ఆ పౌడర్ని అయితే ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. కేక్ ప్యాటర్న్లో ఉండాలి. మరీ అంత థిక్ ఉండదు. చేయడానికి జస్ట్ మనకు 5 మినిట్సే పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఒకసారి ట్రై చేసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. కేక్ చేయాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగే అది. సోడా కంపల్సరీ ఉండాల్సిందే. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్కి అయితే మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఈ ప్యాటర్న్ అంతా అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. 2 టైమ్స్ అలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా దాన్ని బేక్ చేసేసుకోవడమే. ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలు, మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈసారి కూడా కేక్ అయితే కింద మాడింది, బట్ ఇట్స్ ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదే అనమాట వ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్.